ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 74, 1వ భాగం. విశ్వసృష్టి ఎలా మొదలైంది? భగవంతుడు లేకపోతే ఈ విశ్వసృష్టి ఎలా ఏర్పడింది? అలాగే ఇందులో నడిచే జీవన నాటకం ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలని నాలో తపన తాపత్రయం మొదలైంది. అందుకోసం నేను శబ్ద పాండిత్యం కన్నా అనుభవ పాండిత్యం మిన్నా అని గ్రహించి జ్ఞాన తపస్సు చేయటం ఆరంభించాను. అప్పుడు కలిగిన జ్ఞానం ఈ అధ్యాయంలో నాంది అయింది. ఆదిలో పరిశుద్ధమైన పరమశూన్యం ఉండేది. అనగా మానవుడిలో బ్రహ్మరంధ్ర స్థానం ఉండే శూన్యమే పరమశూన్య స్థానం అని గ్రహించండి. ఇది పసిపాప మనస్సు లాంటిది. అనగా ఇందులో సమస్త సద్గుణాలు, దుర్గుణాలు, 36 తత్వాలు, కర్మలు, త్రిశక్తులు, మాయాస్వరూపం, పంచభూతాలు, 10 ఇంద్రియాలు, ఆలోచనలు, సంకల్పాలు, స్పందనలు, కర్మలు, కర్మల ఫలితాలు, జన్మలు, జన్మ శరీరాలు, ఇలా మనకు విశ్వంలోనూ అలాగే మనలో కనిపించే అన్ని రకాల లక్షణాలు ఆదిలో ఉండే పరమశూన్యంలో అంతర్గతంగా ఉన్నాయి. అంటే విత్తనములో ఎలా అయితే సంపూర్ణంగా చెట్టు ఉంటూ అంతర్గతంగా ఉంటుందో అలా ఈ పరమశూన్యంలో సర్వ లక్షణాలు ఉన్నాయని గ్రహించండి. పరమశూన్యం ఎల్లప్పుడూ కూడా పసిపాప మనస్సులాగా సచిదానంద స్థితిలో ఉండేది. విచిత్రం ఏమిటంటే అది ఈ ఆనంద స్థితిలో ఉన్నదని కూడా దీనికి తెలియని స్థితి. కాకపోతే దీనికి మాయాస్వరూపం ఆవరించి ఉంది. అనగా సూర్యుడికి కాంతి ఎలాగో, పువ్వులకి సువాసన ఎలాగో, అలాగా జీవుడికి ఆరా వంటి కాంతి శక్తి ఎలా ఉంటుందో అలా పరమశూన్యమునకు మాయాస్వరూపం ఆవరించి ఉంది. ఇది ఒకప్పుడు మాయా సహితంగా, మరొకప్పుడు మాయారహితంగా ఉండేది. పగలు సూర్యుడు కనిపించి రాత్రి అవగానే సూర్యుడు కనిపించకపోవటం ఎలాగో ఈ మాయాస్వరూపం ఒకప్పుడు మాయా సహితంగా, మరొకప్పుడు మాయారహితంగా ఉండటం జరుగుతోంది. విచిత్రం ఏమిటంటే మాయారూపం తేడా స్థితుల వలన పరమశూన్యంలో ఉన్న త్రిగుణాలలో అనగా సత్వ రజో తమో గుణాలు హెచ్చుతగ్గులు రావటం జరిగింది. అనగా 6 నెలల పసిపాపకి నిజానికి ఆకలి అంటే ఏంటో తెలియదు, నిద్ర అంటే ఏంటో తెలియదు, నవ్వటం లేదా ఏడవడం అంటే ఏంటో తెలియదు. 1 సంవత్సరం పిల్లవాడికైతే ఆకలి నిద్ర ఎలా తెలుస్తాయో అలాగే 3 సంవత్సరాల పిల్లవాడికి నవ్వటం ఏడవటం ఎలా తెలుస్తాయో ఆలోచించండి. అనగా వయస్సు పెరుగుతున్న కొద్దీ మెదడులోని అభివృద్ధి వలన వాడి దశేంద్రియాలలో ఆలోచనలు భావాలు ఎలా మారినాయో అలా ఈ పరిశుద్ధ పరమశూన్యంలో కూడా మాయాస్వరూపం హెచ్చుతగ్గుల వలన, తద్వారా త్రిగుణాలకు హెచ్చుతగ్గులు మార్పుల వలన దానికి మొట్టమొదటిసారిగా ఆలోచన అనేది వచ్చింది. తద్వారా తాను నిత్య సచిదానంద స్థితిలో ఉన్నానని జ్ఞానభావం తెలుసుకోవటం జరిగింది. అప్పటి నుండి సంతోషంగా ఉండలేకపోయింది. తనకున్న మాయాస్వరూపం హెచ్చుతగ్గుల వలన ఈ స్థితి కలిగింది. నిజానికి ఏకాకి అయినవాడు ఎవడూ కూడా సంతోషంగా ఉండలేడు కదా. అలా ఈ పరిశుద్ధ పరమశూన్యం ఉండేది. మాయాస్వరూపం మాయ వలన తనలాంటి సహచరిని కావాలని ఆశ కలిగింది. దీనితో పాటుగా ఏదో తెలియని కారణం లేని భయం కూడా కలిగింది. ఏదో తెలియని కారణం లేని భయం కూడా కలిగింది. మాయాస్వరూపం సంకేతాలు ఆశా భయం అని గ్రహించండి. ఏది ఏమైనా కానీ తనలాంటి సహచరిని కావాలని పరమశూన్యం సంకల్పం చేసుకుంది. దానితో ఇది కాస్త 2 భాగాలుగా విడిపోయి పరిశుద్ధాత్మతో పరమశూన్యం అనగా సర్వేశ్వరుడిగాను పరిశుద్ధ శూన్యముగా ఏర్పడింది. అప్పుడు అతిపెద్ద విస్ఫోటనం జరిగింది. దీని వలన శబ్దనాదంగా పరమశూన్యం నందు తుంకారనాదం ఏర్పడింది. అలాగే మహోన్నతమైన బ్రహ్మ తేజస్సుతో చితాగ్ని ఉద్భవించింది.
ఈ ఆదినాదం అలాగే బ్రహ్మ తేజస్సు ఒకదానికొకటి స్పందించటం వలన సంయోగం చెంది దైవకణం పిండి రేణువు పరిమాణంలో ఆకాశతత్వం ఆకాశ శరీరంతో ఆకారంగా ఆకార పరబ్రహ్మంగా అవతరించింది. అంటే ఈమె ఏర్పడటానికి కారణం పరమశూన్యం అంశలైన ఆలోచన, సంకల్పం, స్పందన అని గ్రహించండి. అలాగే ఆశ, భయం, ఆనందం అనే మాయాస్వరూపాలు అంశాలు కారణం అని గ్రహించండి. అంటే బ్రహ్మ తేజస్సు మాయాస్వరూపం అంశ అయితే శబ్దనాదం పరమశూన్యం అంశ అని గ్రహించండి. అనగా పరమశూన్యం నుండి ఆదిలో పంచభూతాలలో ఆకాశం అనేది మొట్టమొదటిసారిగా బయటకు వచ్చింది. ఎందుకంటే తుంకార శబ్ద నాదానికి కారకమైంది కదా. ఆకాశంలో శబ్దం అనే గుణం ఉంటుంది అని తెలుసు కదా. ఇతర వస్తువులు ఉండటానికి అవకాశం ఇచ్చేది కాబట్టి, పైగా ఏమీ లేని దాని నుండి ఉండి లేనట్టుగా కనిపించే తత్వగుణం దీని వలన ఆకాశం అన్నారు అని గ్రహించండి. ఈ పరబ్రహ్మ పరిమాణం పిండి రేణువు అంతా అని గ్రహించండి. దీనినే ఈశ్వరుడు అన్నారు. పరమశూన్యమైన నిరాకార పరబ్రహ్మను సర్వేశ్వరుడు అన్నారని గ్రహించండి. పరమశూన్యమునకు ఎట్టి ఆకారం ఉండదని గ్రహించండి. అలాగే నామం ఉండదని గ్రహించండి. అంటే పరమశూన్యం అనేది నామరూపధారి కాదన్నమాట. అనగా మనలో ఆకార పరబ్రహ్మ స్థానం బ్రహ్మరంధ్రం వద్ద ఉంటుందని, ఇందులో బ్రహ్మ తేజస్సుతో చితాగ్ని కాస్త పరంజ్యోతి స్వరూపంగా మనకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఈ ఆకాశ శరీరధారి ఆలోచన, సంకల్పం, స్పందన, ఆశ, భయం, ఆనందం ఈ త్రిగుణాలు అనే లక్షణాలు ఉన్నాయని గ్రహించండి. ఈయనకి పిండి రేణువు అంత రూపం ఉన్నదని గ్రహించండి. అనగా రంధ్రస్వరూపం లేదా బిందు స్వరూపం అని గ్రహించండి. ఈ ఆకార పరబ్రహ్మ స్వరూపం రంధ్రంలాగా ఉండటం వల్లనే ఈ రేణువు ఉండే స్థానం బ్రహ్మరంధ్ర స్థానం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈయన పరమశూన్యం నుండి శూన్య బ్రహ్మగా రంధ్రం చేసుకుని ఆకార బ్రహ్మగా ఉద్భవించాడు. పైగా బ్రహ్మరంధ్రం అనేది మన శరీరంలో మాడు ప్రాంతంలో సూది బెజ్జం అంత పరిమాణంలో మధ్య భాగంలో ఉంటుంది. ఇది సాధారణంగా మూసుకొని ఉంటుంది. దీని వలన మనం చీకటి ప్రపంచంలో ఉంటాము. పసిపిల్లవాడి మాడు భాగంలో మధ్య ప్రాంతంలో గమనిస్తే గుండ్రంగా అంగుళం పరిమాణంలో మెత్తటి కొంచెం లోతుగా ఉన్న భాగం మనకి కనపడుతుంది. అంటే ఈ ఆకాశ శరీరం యొక్క పిండి రేణువు పరిమాణం కాస్త అంగుళం పరిమాణంగా మారే వీలు ఉంటుందని గ్రహించండి. ఈ ఆకాశ శరీరధారి కూడా పరమానంద స్థితిని సంతోషంగా అనుభవించలేకపోవడంతో తనకి మరొక సహచరిని కావాలని ఆలోచన సంకల్పం చేయటంతో తన నుండి విస్ఫోటనం జరిగి ఓంకారనాదంతో దివ్యకాంతి శక్తితో వాయుతత్వంతో సంకల్ప శరీరధారి ఉద్భవించడం జరిగింది. ఇదియే ఈ విశ్వసృష్టి చేసిన అతిపెద్ద తప్పు అన్నమాట. తనతో పాటు ఉద్భవించిన వారితో సృష్టి యజ్ఞం చేయటం అనగా సంయోగం చేయటం తప్పు కదా. అంటే ఆకాశ శరీరం కాస్త ఒక భాగం పురుషుడిగా మరొక భాగం స్త్రీభాగంగా రూపాంతరం చెందింది. ఇలా తన నుండి ఏర్పడిన స్త్రీ పురుషుల ఆత్మల మధ్య సంభోగం సాగటం అంటే ఒకే మౌలికత్వం నుండి ఏర్పడిన వాటి మధ్య శృంగారం సాగినట్లే కదా. నిజానికి వీరిద్దరూ అంటే వరుసకి వీరిద్దరూ తండ్రి కూతురు అవుతారు కదా. వావి వరుసలు పాటించకపోవటం, ఆ జ్ఞానం లేకపోవటం వలన వీరిద్దరి మధ్య సంయోగ ప్రక్రియ జరిగింది, తప్పు జరిగింది. అప్పటికే వీరి శృంగార భావతత్వం వలన బ్రహ్మాండ, పిండ, అండ లోకాలయందు జీవసృష్టి జరిగిపోయింది. దానితో తామిద్దరం సాగించిన శృంగారం ఎంత తప్పో తెలిసి ఈ తప్పుకు ఎంతగానో బాధపడి శూన్యం నుండి ఉద్భవించాక చేసిన ఏకైక భరింపరాని అతిపెద్ద తప్పు అని గ్రహించి ఈ ఆత్మస్వరూపాలు కాస్త స్త్రీ ఆత్మస్వరూపం కాస్త గోవుగా రూపాంతరం చెందితే ఈమె విరహవేదనను భరించలేక పురుషాత్మ కాస్త ఎద్దుగా రూపాంతరం చెంది సంయోగం చెందడం జరిగింది.
అంటే ఆకాశ శరీరం నుండి వాయువు శరీరధారులుగా మారి గోజాతిని వృద్ధి చేసినారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు చేసిన తప్పు గుర్తుకు రావటం, మళ్ళీ గోజాతి రూపంలో తప్పు చేసినామని గ్రహించి బాధపడటం, ఈసారి ఇలా కాదనుకొని ఈసారి స్త్రీ ఆత్మ స్త్రీ గుర్రంగా మారితే దీనికి అనుగుణంగా పురుషాత్మ కాస్త పురుష గుర్రంగా మారటం, మళ్ళీ కథ యథావిధిగా జరగటం, దానితో మళ్ళీ మరొక జాతి స్త్రీ పురుషులుగా వీరిద్దరూ రూపాంతరం చెందటం జరిగింది. దానితో ఈ విశ్వసృష్టి వివిధ రకాల దైవ జీవజాతుల మూల బీజాలు ఏర్పడినాయన్నమాట. ఈ లెక్కన చూస్తే వీరు చేసిన ఆది తప్పుకి మనమంతా, మన దైవాలంతా, మన జీవకోటి ఏర్పడి నానా కష్టాలకి నాందిని ఏర్పరిచినారన్నమాట. ఈ మాట మేమనటం లేదు, స్వయంగా బృహదారణ్యక ఉపనిషత్ చెప్పడం జరిగింది. దాని సారం ఇక్కడ ఇస్తున్నాను, చదువుకోండి, తెలుసుకోండి, బాధపడండి. ఎందుకంటే ఈ ఆది తప్పు చేసిన ఆది ఆత్మస్వరూపం మీరే కదా. అంటే ఆకాశ శరీరధారి రేణువు పరిమాణంలో ఉంటే ఈ వాయువు శరీరధారి అంగుళ పరిమాణంలో ఉంది. దానితో మళ్ళీ ఈ రెండు శరీరధారులలో మధ్య ఓంకారనాదం కాంతిశక్తి ఒకదానికొకటి స్పందించడం వలన సంయోగం చెంది బొటనవేలు పరిమాణంలో అగ్నితత్వమైన కారణా శరీరధారి ఉద్భవించటం జరిగింది. వీటిని మన పరిభాషలో చెప్పాలంటే ఆకాశ శరీరధారిని ఈశ్వరుడిగాను, వాయుతత్వ సంకల్ప శరీరధారిని ఈశ్వరిగాను, కారణా శరీరధారి అనంత పద్మనాభుడు ఆది విష్ణుమూర్తిగా చెప్పటం జరిగింది. అంటే ఆకాశం నుండి వాయువు ఆపై అగ్ని ఏర్పడి వచ్చినాయని తెలుసుకోండి. అలాగే ఈశ్వరుడు మరియు ఈశ్వరీ స్థానాలు మన శరీరంలో హృదయాకాశమైన హృదయ చక్రమునందు అంగుళం పరిమాణంతో 8 రేకులు ఉన్న నీలి పద్మములో మధ్యలో ఆవాసం చేస్తూ ఉంటారని, వీరి ఇష్టకోరిక మాయ అనగా కామమాయ ఉండుట వలన వీరికి ఇష్టకామేశ్వరుడు ఇష్టకామేశ్వరి అని పిలవటం జరుగుతోంది. వీరిద్దరిని కామేశ్వరీ శక్తిగా పరమశూన్యం ప్రతీక అయిన ఇష్టలింగంలో ఆరాధించటం జరుగుతోందని గ్రహించండి. అలాగే అగ్నితత్వమైన కారణ శరీరధారి అయిన శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభుడిగా ఈ చక్రమునందు ఆవాసం చేస్తూ ఉంటారని, అనగా ఈ చక్రమునందు ఇష్టలింగేశ్వరుడు ఇష్టకామేశ్వరుడు ఇష్టకామేశ్వరి అనంత పద్మనాభుడు ఉంటారని గ్రహించండి. ఇష్టలింగ ఆరాధన చేస్తూ ఇష్టకామేశ్వరుడు ఇష్టకామేశ్వరి ఉంటే వీరిద్దరిని ఆది దంపతులుగా తనను కన్న దైవాలుగా అనంత పద్మనాభుడు ఆరాధన చేస్తూ ఉంటాడు. దీనికి సంకేతమే ఈయన కుడి చేతిలో ఉన్న ఇష్టలింగం, అలాగే ఎడమ చేతిలో నీలిరంగు అష్టదళ పద్మం ఉంటుందని గమనించండి. మీరు ఎప్పుడైనా మహాశివుడి లింగారాధన చేస్తున్నట్లుగా పార్వతీదేవి లింగారాధన చేస్తున్నట్లుగా ఉన్న ఫోటోలు గమనించి ఉంటారు. నిజానికి వాళ్ళు చేస్తున్న ఇష్టలింగ ఆరాధన ఈ హృదయ చక్రంలో పరమశూన్యం యొక్క ప్రతీక అయిన సర్వేశ్వరుడి యొక్క నిజమైన లింగారాధన అని తెలుసుకోండి. ఆ తరువాత అగ్నితత్వ స్వరూపుడైన కారణా శరీరం కూడా పొందే బ్రహ్మానంద స్థితిని ఒంటరిగా అనుభవించలేక తనలాంటి సహచరి కావాలని సంకల్పించుకోవడంతో తద్వారా దాని బొడ్డు నుండి పంచముఖాలతో జలతత్వంతో సహస్రదళ పద్మంలో సూక్ష్మ శరీరధారిగా బ్రహ్మదేవుడు ఉద్భవించటం జరిగింది. అనగా అగ్ని నుండి జలం బయటకు వచ్చింది, కారణ శరీరం నుండి సూక్ష్మ శరీరం బయటకు వచ్చింది అని తెలుసుకోండి. ఈయన 83 అంగుళాల పరిమాణంతో మన శరీరంలో బ్రహ్మచక్రం వద్ద ఆవాసం చేస్తూ ఉంటాడు. అలాగే శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే సంకల్పం ఇచ్చినాడో ఆయన కాస్త 1000 భాగాలుగా విడిపోయి సహస్రచక్రమునందు విష్ణుమాయగా జ్ఞానమిచ్చే జగద్గురువుగా ఉండిపోవటం జరిగింది. అనంత పద్మనాభుడు కాస్త చండీమాతతో కలిసి పరిపాలన సాగిస్తూ సహస్రార చక్రం వద్ద సహస్ర భాగాలుగా విడిపోయి విశ్వరూప దర్శనాధారిగా మారటం జరిగి బ్రహ్మాండమును సృష్టించడంతో దానితో సృష్టి కార్యం కోసం తన బొడ్డు నుండి బ్రహ్మదేవుడిని సృష్టించటం, ఈయన చేత దైవ సృష్టి చేయించటం,
ఈయన సృష్టి నుండి మళ్ళీ విష్ణువు జన్మించటం, ఈయన బ్రహ్మాండం యొక్క స్థితి చూడటం, ఈయన నుండి మళ్ళీ ఆదిరుద్రుడు అంశతో మహేశ్వరుడు పుట్టడం జరిగింది. ఇదంతా బ్రహ్మాండం యొక్క సృష్టి స్థితి లయలను చూసుకోవటం జరిగింది. అలాగే సూక్ష్మ శరీరధారి అయిన బ్రహ్మదేవుడికి అసలు తను ఎవరు, ఎక్కడి నుండి ఉద్భవించినవాడో మొదట తెలియరాలేదు. చూస్తే జలం మాత్రమే కనిపించింది. తన పుట్టుకకు కారకమైన అనంత పద్మనాభుడు ఆయనకు అగుపించలేదు. ఆసనమైన సహస్రదళ పద్మం మాత్రమే అగుపించింది. దీనిని మొట్టమొదటి ఆకార రూపం అని శాస్త్రవచనం చెప్పడం జరిగింది.